హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. మంచు విష్ణు గారు ప్రజెంట్ ఈ ఇష్యూకి సంబంధించి ఆయన దుబాయ్ నుంచి అయితే రావడం జరిగింది. సో వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్లో కొంతమంది అడగగా ఆయన దీన్ని తొందరలోనే షార్ట్అవుట్ చేస్తామని చెప్తున్నారు. అయితే మనోజ్ గారు ఈ గ్యాప్లోనే ప్రెస్ మీట్లో భాగంగా ఆయన ఆస్తి కోసం కాదు ఇదంతా, సో వాట్ కైండ్ ఆఫ్ రీజన్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పినప్పటికీ బట్ ఒక రీజన్ మాత్రం కొన్ని వర్గాల నుంచి సర్క్యులేట్ అవుతుంది. మెయిన్గా మనోజ్ గారు చేసినటువంటి ఈ సెకండ్ మ్యారేజ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, సో ఆ అమ్మాయి మెయిన్గా మనోజ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన్ని ప్రలోభ పెట్టి ఖచ్చితంగా ఆస్తికి సంబంధించి నువ్వు ఈ షేర్ తీసుకోవాల్సిందిగా ప్రలోభ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని బట్టే మనోజ్ ఇలా రియాక్ట్ అయ్యి సడన్గా ఎంత పెద్ద ఇష్యూ చేశాడు అనేది మెయిన్గా కొంతమంది చెప్తుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అసలు మెయిన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ట్రిగర్ అయింది ఈ పాయింట్? ఎప్పుడైనా సరే కొడుకు ఆస్తి అడుగుతున్నాడు అంటే కోడలు ఉసిగొల్పింది అనేది చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు. పెళ్ళం వచ్చాక వీడు మారిపోయాడురా, పెళ్ళయ్యాక వీడు మారిపోయాడు, పెళ్ళయ్యాకే వీడు ఇలా తయారయ్యాడు అలా తయారయ్యాడు, కారణం వచ్చిన ఆవిడే అంటారు. తప్పది. చిన్నప్పటి నుంచి నీ నైజం ఎలా ఉందో నీకు పెళ్ళైనా పిల్లలున్నా చచ్చే వరకు అదే కొనసాగుతూ వస్తుంది. చిన్నప్పటి నుంచి తను ఇంతే బేసిక్గా. విష్ణు ఏంటంటే చాలా డీసెంట్, అతి డీసెంట్ కూడా ఇదే, అందుకే ట్రోల్స్ గురవుతూ ఉంటాడు. ఇతను ఏంటంటే అందరితో కలిసిపోతూ ఉంటాడు. పిలిచిన ప్రతి చోటికి విష్ణు వెళ్ళడు, నువ్వు పిలవకుండా ప్రతి చోటికి మనోజ్ వెళ్తాడు. విషయం అది చిన్నప్పటి నుంచి తనకున్న నైజం. అది మధ్యలో ఆవిడొచ్చి మార్చాల్సిన అవసరం ఏం లేదు. బట్ బయట ఎక్కడ చూసినా మనోజ్కి ఎక్కువ పాజిటివ్ కార్నర్, పాజిటివ్ వైబ్ ఉంటుంది. బికాజ్ సినిమాల పరంగా ఎప్పుడైనా ట్రోల్కి గురవ్వాల. పైగా అఫ్కోర్స్ హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. మంచి ఇప్పుడు మోహన్ బాబు గారి వారసత్వంలో మంచిగా ఉనికి పుచ్చుకున్నాడు సినీ వారసత్వాన్ని. అంటే డైరెక్టర్గా తనకి మంచి నైపుణ్యం ఉంది, కథలు రాస్తాడు, నిర్మాణంలో కూడా మంచి, అంటే దగ్గరుండి చూసుకున్నాడు కాబట్టి మోహన్ బాబు సినిమాలన్నీ కూడా చూశాడు కాబట్టి, అన్న సినిమాలు తండ్రి సినిమాలు, నిర్మాణంలోనూ తనకు పట్టుంది, కాన్సెప్ట్స్ పైన పట్టుంది, క్యారెక్టర్స్ పైన పట్టుంది, యాక్టింగ్ మీద కూడా పట్టుంది. సో ఇలా ఆయన మీద పాజిటివ్నెస్ ఉంది. బట్ బేసిక్గా తెర మీద కనబడే వాళ్ళందరూ కూడా తెర వెనకాల ఏంటనేది ఎవరికి తెలియదు. ఇది మాస్క్ వేసుకొని ఉన్నారంటారా మీరు? ఇట్స్ మాస్క్. అందరికీ చాలా మందిని మీరు ఎప్పుడో ఏదో అయితే తప్ప వీళ్ళు ఇదా అప్పటికీ తెలియదు మనకి. కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే నీ ఉద్దేశం ఆస్తి కాదన్నావు, కరెక్టే, ఓకే ఒప్పుకుందాం. మరి ఎందుకు గొడవ చేసావు? నెక్స్ట్ సరే నీకు గొడవలు ఉన్నాయి అనుకుందాం, మీడియాకి ఎందుకు చెప్పావు? తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చే ఏ కొడుకైనా సరే కొడుకులాగా భావించాల్సిన అవసరం లేదు, మంచోడ్లా భావించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవడూ కంప్లైంట్ ఇవ్వడు తండ్రి పైన. పైగా పరువు గల తండ్రి, అన్నేళ్ళు అంత సంపాదించుకొని అంత చూసిన ఆయన మీద ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వరు. బేసికలీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావు అంటే నువ్వు మంచోడు ఎలా అవుతావు? అంతే కదా. అంటే ఏ మాత్రం మోహన్ బాబు గారు తప్పులేదంటారు. యాక్చువల్లీ ఒక వర్గం వారు చెప్తుంది ఏంటంటే పెద్ద కొడుకు ముద్దు చిన్న కొడుకు వద్దు అన్నట్లుగా, పెద్ద కొడుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చిన్న కొడుకుని కొంచెం ఇంపార్టెన్స్ తగ్గించాడు కాబట్టి. ఇంట్లో ఉంటుంది అన్నదమ్ముల మధ్య. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంటుంది, మా అన్నయ్యకి బాగా చూసుకుంటున్నారు, నన్ను బాగా చూసుకోవాలని నేను ఫీల్ అవుతా, అంతే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మాదేంటంటే కాన్వెంట్ స్కూల్ చిన్నప్పటి నుంచి. అది ఏంటి మన కేరళ క్రిస్టియన్స్ నడిపే స్కూల్. అది తెలుగు కూడా మాట్లాడదు, తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు. 5th క్లాస్ వరకు చెడ్డీలు ఉంటాయి, 6th నుంచి ప్యాంట్లు ఉంటాయి. 5th క్లాస్లో మా అన్నయ్యకి ప్యాంట్ కొనిస్తే నేను ఫీల్ అవ్వాలా? నెక్స్ట్ నేను 6th వెళ్ళినప్పుడు నాకు కొత్త ప్యాంట్లు కుట్టివ్వరు, అన్నయ్య ప్యాంట్లు నాకు ఇస్తారు, అన్నయ్య నిక్కర్లు నాకు ఇస్తారు, వాడి బుక్స్ నాకు ఇస్తారు, వాడు నాకంటే పైన చదువు కాబట్టి. నెక్స్ట్ వాడి టెక్స్ట్ బుక్లు నాకు, వాడు ఏవో రౌండ్లు పెట్టుకుంటూ ఉంటాడు, వాడి స్టిక్కర్లు వాళ్ళ అట్టలు నాకు నచ్చవు. తను క్రికెట్ స్టిక్కర్లు వేసుకుంటారు, డబ్ల్యూడబ్ల్యూ స్టిక్కర్లు, నాకు కార్టూన్ స్టిక్కర్లు ఉండాలని ఉంటుంది. ఎవడైనా ఇట్లా ఆన్సర్స్ ఇట్లా బ్రాకెట్లు గీస్తారు కదా టెక్స్ట్ బుక్ల పైన, నాకు అవి నచ్చవు, అట్లా చండాలంగా ఉంటుంది. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కటిది. కొంతమంది నెమలికలు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో పూలు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే బేసికల్ అవే వీళ్ళకి ఇచ్చినప్పుడల్లా వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నాకు కొత్తవి కొనివ్వట్లా, వాడికి కొత్తవి కొనిస్తున్నారు, నాకు సెకండ్ హ్యాండ్ ఇస్తున్నారు, అన్న ఎక్కువ నేను తక్కువ అని ఫీల్ అవుతారు. బట్ తండ్రి బడ్జెట్ చూసుకుంటాడు, అంతే. అవి వేస్ట్ కాదు కదా, అవి పడేసేవి కాదు కదా, పనికొచ్చేవే కాబట్టి వాళ్ళు కొనసాగిస్తారు, మనం వాళ్ళు ఆలోచిస్తాం.
అన్న చొక్కాలు నాకు ఇచ్చారు అంటే నేను పెరుగుతున్నప్పుడు వాడికి కొత్తవి కొనిస్తున్నారంటే దాని అర్థం నీకు కొత్తవి కొనిస్తారు, కొనివ్వరనేం లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే మనసులో అలా పెట్టేసుకుంటారు, అన్న ఎక్కువ నేను తక్కువ అని. ప్రతి విషయంలో నాట్ ఓన్లీ వన్ సింగిల్ లైన్. ఈవెన్ నీకు సైకిల్ రాదు వాడికి వచ్చు, వాడికి సైకిల్ కొనిస్తే నువ్వు ఏడుస్తావు, అండ్ వాడికి ఇంకేదో కొనిస్తే నువ్వు ఏడుస్తావు, వాడి బర్త్డే గ్రాండ్గా చేసినా నువ్వు ఏడుస్తావు. ఇట్ హ్యాపెన్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా. రైట్. ఇప్పుడు యాక్చువల్లీ మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు ఇండస్ట్రీ పరంగా. సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళ కుటుంబంలో ఈ కైండ్ ఆఫ్ అలజడులు రావడం వల్ల అసలు ఒక పెద్దరికానికి కానీ ఆయన అర్హుడు కాదని, ఇంత పెద్ద విద్యానికేతలు విద్యాసంస్థలు నడుపుతున్నారు ఆయన. సో ఇంతమంది విద్యార్థులు క్రమశిక్షణ ఈయనేం పెడతాడని. సో మా ఎలక్షన్కి సంబంధించి అదే ఆయన ప్రెసిడెంట్ కదా మా యూనియన్కి విష్ణు. సో ఈ ఎబిలిటీస్ వీళ్ళు అంటే వాళ్ళకి అర్హులు కారని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబంలో ఇలాంటి అలజడులు కరెక్ట్ చేసుకోలేని వాళ్ళు దీనికే అర్హులని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ ఫ్యామిలీలోనూ అన్న చెల్లెలు కొట్లాడుకున్నారుగా, వాళ్ళ రాజకీయాలకు అర్హులు కాదా? ఎలా? అంతే కదా. మనం చాలామందిని చూసాం, మహామహుల్ని చూసాం. ఒకే ఇంట్లో పురంధరేశ్వరి అండ్ కొట్టుకోకపోయినా వాళ్ళ హస్బెండ్ వేరు పార్టీలో ఉంటారు, వాళ్ళ రాజకీయాలకు అర్హులు కాదా? మరి ఎవరింట్లో ఉంటాయి గొడవలు? అందరి ఇళ్లలోనూ ఉంటాయి, నీ ఇంట్లో ఉంటాయి, నా ఇంట్లోనూ ఉంటాయి. మాటలు వినరు అంతే, పెద్దల మాటలు పిల్లలు వినరు, అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు మోహన్ బాబు గారు అర్హులు గారు పెద్ద మనిషికి అంటే అసలు గొడవ ఎంత మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మొన్నదా కొట్టుకున్నారా? వాళ్ళ సినిమాలకు అర్హులు కాదా? అంటే ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇట్లా వస్తున్నాయి బయటికి ఈ సినీ రంగానికి సంబంధించి ఫ్యామిలీస్ వీటికి సంబంధించి? ఇప్పుడే ఎందుకంటే సోషల్ మీడియా డెవలప్మెంట్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందా, అది ఎక్కడ ట్రిగర్ అవుతుంది మెయిన్? అనకూడదు, కానీ ఇలాంటివి ఏమి అవ్వకపోతే నువ్వు నేను ఎందుకు కూర్చుంటావు అంటే అట్లా కాదు, అనకూడదు అంటే ఇలాంటివి అవ్వాలని నా ఉద్దేశం కాదు. బేసికల్లీ ఏదో ఒకటి ఒకరి తర్వాత ఒకరు అంటే సోషల్ మీడియా ఇంప్రూవ్ అవుతున్న కొద్ది డెవలప్. కామెడీ కాదు, కానీ నేను నిజంగా ఇలాగే చెప్తా. ఎవరైనా కొట్లాడుకున్నారనుకో వాళ్ళు అదేంటిది తొందరగా కలవకూడదని కోరుకుంటాను నేను. నాకు క్షమించున్నాను నేను ఇలా అంటున్నానని. సీరియస్లీ, నీకు కొట్లాడే వరకే హక్కు నీకు ఉంది, సెటిల్మెంట్ చేసుకునే హక్కు నీకు లేదు. మేము చెబుతాం అప్పుడు చేసుకో అని చెప్తాను నేను. అంటే ఇలా ఉంటుంది. బట్ ఏదో ఒకటి అవుతున్నాయి అబ్బా బయట. అంటే గతంలో కూడా మోహన్ బాబు గారి దగ్గర పనిచేస్తున్న ఒక హెయిర్ స్టైలిస్ట్ ఒక తనకి సంబంధించి ఒక కేసు నడిచింది. ఆవిడ తను కొట్టారని, దుర్భాషలు ఆడారని, బూతులు మాట్లాడారని, మోకాల మీద కూర్చోబెట్టి నీ లైఫ్ ఎంత, నువ్వెంత, దాంతో సమానం దీంతో సమానం అని చాలా ఇదిగా మాట్లాడారని అతను వచ్చి బయట కేసు పెట్టాడు. అప్పుడు నేను కూడా ఆ హెయిర్ స్టైలిస్ట్కే సపోర్ట్ చేశా. బట్ అప్పుడు నాకు తెలియదు ఆ న్యూస్. నిజం తెలిసిన తర్వాత ఏంటంటే ఆ పిల్లోడు ఏం చేశాడు, ఒక అమ్మాయిని లేపుకొచ్చి రూమ్లో పెట్టుకున్నాడు. ఆ విషయం పెద్ద ఆయనకు తెలిసింది. ఇది తప్పు కదరా అని చెప్పేసి ఆయన మోకాల మీద నిల్చోబెట్టి, ఏరా ఎందుకు ఇలా చేసావు, ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు ఇలా చేసావు, రేపటి రోజు ఏదన్నా అయితే మోహన్ బాబు హెయిర్ స్టైలిస్ట్ ఇలా చేశాడు, విష్ణు హెయిర్ స్టైల్ ఇలా చేశాడు అంటారే కానీ నిన్నెవరేమనరు అన్నట్టు ఆయన చెబితే ఎదురు తిరిగినందుకు ఆయన్ని ఒకటి పీకాల్సి వచ్చింది. కొట్టినందుకు తను వెళ్ళి అలా కంప్లైంట్ ఇచ్చాడు. అంతమించి అసలు దాంట్లో అసలు ఇటువైపు తప్పేం లేదు. కళ్ళ ముందు ఏదైనా జరిగితే ఆయనకు నచ్చవు. ఫ్యూడల్ పీపుల్ అలాగే ఉంటారు. ఇప్పుడు అంతెందుకు తారక రత్న వాళ్ళ డాడీ ఈరోజు కూడా అలేఖ్య రెడ్డిని యాక్సెప్ట్ చేయట్లే. వాళ్ళకి ఒకటి నచ్చలేదు అంటే నచ్చదు అంతే. పెద్ద మనుషులు కాబట్టి, అర్హత ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళే చెప్పాలి. వాళ్ళందరూ లేకపోతే మనం ఎలా ఉంటాం? రైట్. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా గతంలో ఈ అన్స్టాపబుల్ కానీ దానికి ముందంతా ట్రోల్స్, నెగిటివిటీ, కొడతాడరా, కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తాడు, క్యారెక్టర్ వేరు అని బ్యాడ్ వర్షన్ ఉండేది. వన్స్ ఆయన బయటకు వచ్చి ఒక షో పెట్టి ఆయన ఒరిజినాలిటీ బయటపడ్డ తర్వాత ఫ్యాన్స్ అయిపోయారు, భక్తులు అయిపోయారు చాలామంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంత నెగిటివ్ పడుతున్న మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు కానీ, మంచు విష్ణు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు వన్స్ బయటకు వచ్చి వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడితే వాళ్ళు పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? కర్మ ఏంటంటే ఇవాళ రేపు మనిషిని నువ్వేంటో అర్థం చేసుకోవాలంటే వాళ్ళు రియాలిటీ షోలు చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి రియాలిటీ షో చేస్తానో, లేదా ఈ బిగ్ బాస్ హౌస్లో వెళ్ళి 10 రోజులు ఉంటేనో, ఓహో ఇతనా అని మనకు తెలియట్లా. అంటే మనం ఒకరి నుంచి తెలుసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా రియలిస్టిక్గా మన ముందు ఏదో డ్రామా చేయాలి. ఆ డ్రామా చేయకపోతే బయట ఉన్న రూమర్స్నే నమ్మే పరిస్థితికి వచ్చింది. అది కర్మే కానీ అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఈ ఏజ్లో ఆయన హీ కాంట్
అంత హ్యాండిల్ చేయడం కష్టం, బట్ చేస్తే బాగుంటుంది. సీరియస్లీ చెప్పవచ్చు, తనలో చాలా హ్యూమర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వీడెవడండి బాబు సినిమా చూసావు, మోహన్ బాబు ప్రతి సినిమా చూడు, అన్నిట్లోనూ ఆయన పెద్దరికం కంటే ఎక్కువ కామెడీ సినిమాలే ఉంటాయి. బోలెడని కామెడీ సినిమాలే ఉంటాయి. చాలా సినిమాలు పాతవి చూసుకున్నా డైలాగ్ వర్షన్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంతే సోగ్గాడి పిల్లం చచ్చే సీరియస్ మూవీ, పేకట గురించి చెప్పిన ఒక మంచి మెసేజ్ సినిమా. స్టార్టింగ్ అంతా కామెడీతోనే స్టార్ట్ అవుతుంది, అన్నీ అంతే. అలా ఆయనలో మంచి హ్యూమర్ ఉంది, బట్ చాలామంది వాడుకోలేదు. పెద్దరాయుడు తర్వాత ఏంటంటే ఆయన ఒక పెద్దరికం వచ్చిన తర్వాత ఆయన అలాగే చూడడం మొదలు పెట్టారు. అది ఆయన మార్చుకోవడానికి చాలా టైం పట్టింది అఫ్ కోర్స్. అంటే ఆయన నేను ఓపెన్గా ఉన్నాను, నేను అందరికంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ని అని ఆయన సెల్ఫ్ ఫీల్ అయ్యి నేను ఓపెన్గానే మాట్లాడతాను అంతా కూడా అని మాట్లాడుతూ చిరంజీవి గారిని కానీ రజనీకాంత్ గారిని కానీ ఏకవచనంతో సంబోధించడం, అరే తురే అని రజనీకాంత్ గారిని మాట్లాడడం, అంటే ఆయన అది గుడ్ నేచర్ అని ఆయన ఫీల్ అవుతున్నాను. నేను ఓపెన్గా ఉన్నాను, నేను దాపరికం లేదు అనుకున్నప్పటికీ చాలామందికి అర్థమయ్యేది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం ఇది ఉన్నట్టుంది అని ఫీల్ అవుతారు. ఉన్నట్టు మాట్లాడడం ఆయనకు అలవాటు. ఇప్పుడు ఎలా చెప్పాలి, మన స్టేజ్ ఎక్కితే ఒకలాగా, స్టేజ్ దిగితే ఒకలాగా ఉండకూడదు. కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనకాల ఒకలాగా ఉండకూడదు. ఆయన అలా ఉండడు, కెమెరా ముందు అలాగే ఉంటాడు, స్టేజ్ ఎక్కిన అలాగే ఉంటాడు, కింద ఉన్న అలాగే ఉంటాడు, అంతే సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అదే ఆయనకి ఇప్పుడు ఆయన మైనస్ అయిందా ఒక రకంగా? మైనస్ ఎక్కడ అవ్వలేదబ్బా, మైనస్ చేసుకోలేదు, మైనస్ అవ్వలేదు, మైనస్ అయినట్టుగా అనుకుంటున్నారు జనాలు అంతే. తనకు తాను చేసేవాళ్ళు చేస్తున్నారు, నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, బట్ హీఈస్ లైక్ దట్. అతను ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి గారిని అని అనుకొని కొంతమంది అనుకుంటున్నారు ఈ ఇష్యూస్ సంబంధించి సాల్వ్లో. సో ఈయన మిత్రుడే కాబట్టి చిరంజీవి గారికి, సో దీనికి సంబంధించి ఏదైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే వాళ్ళ ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, వీళ్ళ ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, ఎవరింటి గొడవ వాళ్ళే సర్దుమనుకుంటారు. ఇప్పుడు పోలీసులకు కూడా మోహన్ బాబు గారు చెప్పింది అదే, మా కుటుంబంలో చిన్న విభేదాలు వచ్చాయి, అది మేము పరిష్కరించుకుంటాం, మీరేమి ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పుకున్నాడు ఆయన. చేసుకుంటాం. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రైట్.